హాయ్ అందరికీ వెల్కమ్ ఛానల్ సైడ్ ఫర్ యూ. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఎట్లా ఉండే చూద్దాం. ఎంబీబీఎస్కి అయినా, బీడీఎస్కి అయినా, బిఎంఎస్కి, ఆయుర్వేదంకైనా, మన వెటరనరీకి అయినా అసలు ఆల్ ఇండియా కట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలంటే అసలు మన కట్ ఆఫ్ ఎంత ఉండి ఏ కేటగిరీ అన్ని కేటగిరీస్కి ఎంత ఉండాలో చూద్దాం. చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్ ఫర్ యూ. మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన నీట్ ఎవరైతే రాశారో ఇది పర్ఫెక్ట్ కట్ ఆఫ్ కాదు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను రిజల్ట్ వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది, 1 వీక్ అయింది. ఆ 1 వీక్ టైంలో నేను ఇదంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి బాగా విషయాలన్నీ అందరి దగ్గర అన్నీ చూసి గత 2-3 ఇయర్స్ డేటా మొత్తం అనలైజ్ చేసి ఎస్టిమేట్ చేసేవరకు 1 వీక్ అయింది. ఈ వీడియోలో మనం ఆల్ ఇండియా కోటా మాత్రమే తెలుసుకుందాం. మళ్ళీ షేడ్ కూడా స్టప్ పెడతా, మళ్ళీ వేరే వీడియో చేస్తా. ఈ వీడియోలో మొత్తం ఆల్ ఇండియా కోటా గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదంకైనా అసలు ఎట్లా కట్ ఆఫ్ ఎట్టుండో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వాలిఫై మార్క్స్ ఎట్లున్నాయో చూద్దాం. ఇయర్కి మనకి ఈసారి 2025 ఇయర్కి పేపర్ కొంచెం టఫ్ వచ్చింది. 24-25 ఇయర్లో మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎట్లున్నాయో చూద్దాం. దీంట్లో ఫస్ట్ మనకి జనరల్ 144 మార్క్స్ ఉన్నాయి కట్ ఆఫ్. జనరల్ మినిమం క్వాలిఫై మార్క్స్ అంటారు దీన్ని ఆల్ ఇండియా వైజ్. అది ఓబీసీ వాళ్ళకి 113, SC/ST వాళ్ళకి కూడా 113 ఉంది, పీడబ్ల్యూడీ వాళ్ళకి 127 ఉంది. సో ఇట్లా మనం చూసుకోండి, కట్ ఆఫ్ మినిమం క్వాలిఫై మార్క్స్ ఉంటే మనం వేరే కంట్రీకి వెళ్ళాలన్నా అదే బీ క్యాట్కైనా సి క్యాట్కైనా ఎలిజిబుల్ అవుతాం. అంటే జస్ట్ మినిమం అంటే ఈ క్వాలిఫై మార్క్స్ అనమాట. ఇది ఉంటే నీట్ క్వాలిఫై ఏదైనా కౌన్సిలింగ్ మనం ఎలిజిబుల్ అనమాట, నీట్గా వచ్చే కౌన్సిలింగ్కి. రైట్, నెక్స్ట్ మనం చూస్తే ఇంకో విషయం, మన ఈసారి 2025 మార్క్స్ వర్సెస్ ర్యాంకు. ఈ 2025కి అసలు ఏ మార్క్స్ ఏ ర్యాంక్ ఉన్నది, అసలు ఏ మార్క్స్ ఎంత ర్యాంక్ ఉన్నది చూద్దాం. ఫస్ట్ మన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చి 686 మన అందరూ తెలిసి వచ్చాయి. లాస్ట్ 24th నాడు ఒక 78 మెంబర్స్కి 72 వచ్చాయి. దానికి చాయిస్ ఉండడం వల్ల, పేపర్ ఈజీ ఉండడం వల్ల ఈసారి మనకు పేపర్ మార్క్స్ చాలా టఫ్ వచ్చింది. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, దీన్ని బట్టి మన కట్ ఆఫ్ మన ఏ రేంజ్లో ఉన్నాయి దాన్ని బట్టి మనం అనలైజ్ చేయొచ్చు. సో ఇంకా మన ఈ డేటాను పట్టుకొని 2-3 ఇయర్స్ డేటాను బట్టి కంపారిజన్ అనలైజ్ చేసాం అనమాట. ఇది మాత్రం పక్క కట్ ఆఫ్ అని చెప్పట్లేదు, దీనికంటే పెరగవచ్చు తగ్గవచ్చు. ఎవరైతే మనకు లాంగ్ టర్మ్ తీసుకుందాం అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ టర్మ్కి వెళ్ళిపోండి. నా సజెషన్ ఇది, లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ టర్మ్కి వెళ్ళిపోండి. ఎవరైతే లాంగ్ టర్మ్ వద్దు అనుకుంటున్నారో, ఎల్టీ చేయొద్దు అనుకునే వాళ్ళు మాత్రం మీ మార్క్స్ అంచనా వేసుకొని, ఇప్పుడు నేను చెప్పే వాటికి ఆల్ ఇండియా కట్ ఆఫ్ అట్లా షేడ్ కూడా చెప్తా, దాంతో కంపేర్ చేసుకొని మీకు అన్నీ పెట్టండి. ఒకటే ఈ మార్క్స్ చూసి వస్తుంది అని చెప్పి పెట్టుకోవద్దు, ఎందుకంటే కట్ ఆఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉన్నది. మనం ఎవరిని చెప్పారు ఆల్ ఇండియాకి కూడా పోతారు, షేడ్ కూడా ఇక్కడ పోతారని. కొందరు ఎంత రాస్తారు వారితో కొంతమంది పోతుంటారు. కాబట్టి మన లాంగ్ టర్మ్ వద్దు అన్న మాత్రం మీకు మ్యాక్సిమం ఇన్వెస్ట్ వచ్చే అవకాశం ఉన్న మాత్రం ఒక్కడే అప్లై చేసుకోండి. అది కాకుండా వేరే ఉంటే మిగతా బిఎంఎస్, బీడీఎస్ అవన్నీ అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో మనకు నీట్ 2025 గవర్నమెంట్ మనకు గవర్నమెంట్ కాలేజ్ కావాలంటే ఆల్ ఇండియా కట్ ఆఫ్ అంటారు కదా దీన్ని, ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఇది. ఆల్ ఇండియా వైజ్ అసలు ఎట్లుంటో చూస్తాను. సో అసలు జనరల్ ఈడబ్ల్యూఎస్కి అసలు ర్యాంక్ 2024లో ఏ ర్యాంకు వాళ్ళకి సీట్ వచ్చింది లాస్ట్లో. ఈసారి మనం ఎక్స్పెక్టెడ్ ఎంత ఉందో దాన్ని చూస్తున్నాం. ఇక్కడ మనం ర్యాంక్ జనరల్లో చూస్తే 25కి ఉంది లాస్ట్ 2024లో, కానీ ఈసారి మాత్రం 26+ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కాంపిటీషన్ పెరగడం వల్ల కొన్ని స్టేట్స్లో ఈసారి సీట్లు కూడా కొన్ని ఇంక్లూడ్ అయ్యాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్కి మనకి ఈసారి 29K 100 మార్క్స్ అడ్మిట్ చేసుకోండి. తర్వాత ఓబీసీకి 26K 27K మధ్యలో ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. మా స్టేట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే, మా స్టేట్లో 450+ మార్క్స్ ఇట్లుంటే మీరు వస్తుంది అప్లై చేసి ఉండి ఆల్ ఇండియా కూడా లాస్ట్ వరకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. మంచి కాలేజీలో ఉంటుంది. ఎవరైతే SC/ST వాళ్ళు ఉన్నారో మినిమం 400 మార్క్స్ వచ్చి ఉంటాయి. 400 మార్క్స్ కనుక మన SC/ST తెలంగాణ వాళ్ళు వచ్చి ఉంటే ఆల్ ఇండియా కూడా అప్లై చేసుకోండి. మీకు ఫైనల్ మాపర్ ఉన్న వరకు మంచి కాలేజీలో వచ్చే అవకాశం ఉన్నది. ఎట్లాగో మనకు అక్కడ ఆల్ ఇండియా కూడా అయినాకనే స్టార్ట్ అవుతుంది, తెలంగాణ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు మాత్రం పక్క ఆల్ ఇండియా కూడా 400+ వచ్చిన SC/ST వాళ్ళు, 450+ వచ్చిన జనరల్ వాళ్ళు అయినా, ఓబీసీ వాళ్ళైనా అప్లై చేయండి. SC/ST వాళ్ళకి మనకి ఆల్ ఇండియా కూడా మాకు తక్కువనే ఉంటుంది. ముఖ్యంగా ST వాళ్ళకి
పెట్టి చూడండి. వీళ్ళు ఎస్ఎస్సి వాళ్ళు జనాలు 450+ ఉంటాయి ఎస్ఎస్సి వాళ్ళు అట్లా. సో మనకు మేము కనుక ఈ ర్యాంక్లో ఈ కింద ఇచ్చిన ర్యాంక్స్లో కనుక మీ ర్యాంక్స్ ఉంటే, ఈ ర్యాంక్స్ కనుక మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టి ట్రై చేయండి. ఒక 1000 ర్యాంక్ అడ్డెడ్ ఉన్నా కానీ ట్రై చేయండి, సీట్ వచ్చాక చాలా ఉంటుంది. సో ఇట్లా మనకి ఎంబీబీఎస్ కట్-ఆఫ్స్ ఒక 1000 ర్యాంక్ అడ్డెడ్ ఉన్నాం అప్లై చేసే ప్రయత్నం చేయాలి. దీంతో పాటు మనం ఎంబీబీఎస్ తర్వాత బీడీఎస్ వాళ్ళకి అసలు కట్-ఆఫ్ ఏ రేంజ్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. బీడీఎస్ వాళ్ళకి జనరల్గా కట్-ఆఫ్ ఎట్లున్నాయో చూద్దాం. ఇక్కడ రౌండ్ 4 ఇక్కడ మనం చూపించేది ఏంటంటే రౌండ్ 4 రౌండ్ 5 జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ వాళ్ళకి ఎట్లా చూద్దాం. ఎస్సీ వాళ్ళకి 3 lakhsలో ఉంది, అంటే 5 lakhsలో ఉంది బీడీఎస్. అంటే ఆల్ ఇండియా కట్-ఆఫ్ ఇస్తున్నాడు, స్టేట్ కట్-ఆఫ్, ఇది ఆల్ ఇండియా కట్-ఆఫ్. 5 lakhs ప్లస్ ర్యాంక్ ఉన్నా కానీ వచ్చే అవకాశం అనేది ఆశ్చర్యం ఉంది. కనీసం మాత్రం ఒక 4 lakhs 4.5 lakhs ఉన్న ఆల్ ఇండియా కూడా పెట్టుకునే అవకాశం ఉంటే సీట్ వస్తుంది. మన ఎస్సీ వాళ్ళకి కూడా 250+. తెలంగాణ మాత్రం ఎస్సీ కట్-ఆఫ్ ఎక్కువ ఉంటుంది ఎస్సీ కంటే, కాకపోతే ఇక్కడ మొత్తం రివర్స్ ఉంది. సో ఓబీసీ వాళ్ళకి 1 lakh ప్లస్ ఉన్న పెట్టుకునే అవకాశం ఉంది. ఈసారి వస్తుంది బీడీఎస్ కాబట్టి 1 lakh ప్లస్ ఉన్న వాళ్ళు నేషనల్ పెట్టుకుంటే మంచి కాళ్ళు ఉంటాయి బీడీఎస్కైనా. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక 1 lakh అవుతుందండి. జనరల్ వాళ్ళకి కూడా జనరల్ అయితే 1 lakh 1 lakh ప్లస్ ఉన్నా కానీ పెట్టుకోండి. కానీ ఈసారి బీడీఎస్ చేసేది కొంతమంది స్కోప్ తగ్గింది అంటారు. సో మనకు ఒక 1 lakh ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా జనరల్గా పెట్టుకోండి ఆల్రెడీ కట్-ఆఫ్స్. సో ఇది మనకు బీడీఎస్ పరంగా. నెక్స్ట్ మనం బీడీఎస్ తర్వాత ఆయుర్వేదం కట్-ఆఫ్ ఎట్లున్నాయో చూద్దాం. మనం ఆయుర్వేదం జనరల్గా మనం చూస్తే 1,40,000 1,30,000 1,40,000 వరకు పెట్టుకోండి. మనకు రాజస్థాన్ సైడ్ మనకి మంచి ఖాళీ ఉన్నాయి. సో అట్లా మన జనరల్ వాళ్ళకి 1,40,000 వరకు పెట్టుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 1,40,000 జనరల్స్ ఈడబ్ల్యూఎస్ సేమ్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 1,50,000 1,30,000 ఉంటే మనకు స్టేట్ కోటా కాకుండా సెంటర్లో పెట్టుకుంటే మంచి కాలేజ్ ఉన్నాయి. నార్త్ ఇండియా సైడ్ రాజస్థాన్, పతంజలి అలాంటి కాలేజీ ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడులో మంచి కాలేజ్ ఉన్నాయి. స్టేట్ కాలేజ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయినా 1 week 10 daysలో మనకి ఈ డబల్ఈఆర్ పిల్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది ఆర్ఎన్ఎం కౌన్సిలింగ్ ఉంది ఆయుర్వేదానికి. దీంట్లో అప్లై చేసుకొని మనకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి 3 lakhs ప్లస్ 3,20,000 అట్లా ఉన్న పెట్టుకుందాం. ఎస్టీ వాళ్ళకి 3,08,000 4 lakh ఉన్న పెట్టుకుని వచ్చే సీట్లు అవకాశం ఉంటుంది. స్టేట్ కౌన్సిలింగ్ పీరియడ్స్ లాగా చేసే బదులు ఆయుర్వేదం సెంట్రల్ కౌన్సిల్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది. తర్వాత మనం చేసేది ఏంటంటే వెటర్నరీ బీవీఎస్సీ. మనకి ఆల్రెడీ స్టేట్ కౌన్సిలింగ్ ఎంసెట్ ఉంటుంది. మనకి ఏ స్టేట్కి ఆ స్టేట్కి మనకి ఎంసెట్ ఉంటుంది కదా, ఎంసెట్ దాంతో కూడా ఫిల్ చేస్తారు. మన ఏపీ తెలంగాణ స్టేట్లో ఎంసెట్తో ఫిల్ చేస్తారు. మనకు కనుక ఒక 2K ర్యాంక్ అని ఉంటే మన తెలంగాణలో 3 కాలేజీలు, ఏపీలో తెలియదు కరెక్ట్గా తెలిసిన దాని సపరేట్ వీడియో చేద్దాం. తెలంగాణ మొత్తం 3 కాలేజీలు ఉన్నాయి. మొత్తం మనకు ఒక 163 సీట్స్ ఉన్నాయి. 163 సీట్స్ ఉన్నాయి. దాని గురించి ఆల్రెడీ మనం ఛానల్లో పెట్టేసాం. అసలు తెలంగాణ ఎంసెట్ గురించి డీటెయిల్ వీడియోస్ ఎన్ని సీట్లు ఉన్నాయి అంతా చూడండి. తర్వాత మనకి అసలు ఏ ర్యాంక్ ఉన్న వాళ్ళకి వస్తుంది చూద్దాం. ఇప్పుడు కనుక చూస్తే మాత్రం మనకి బీడీఎస్ బిఎంఎస్ కంటే తక్కువ ఉండాలి ర్యాంక్. ఒకవేళ వెటర్నరీ రావాలంటే స్కోప్ బీఎస్సీ పెరుగుతుంది సార్. అందుకే వాళ్ళు వాటికన్నా ముందు దీనికి ప్రిపేర్ చేస్తారు ఇక్కడ. సో మనకి ఇక్కడ 1 lakh 1,10,000 జనరల్ వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ అంటే 1,30,000. ఓబీసీ వాళ్ళకి 1,10,000 ఈక్వల్ అంతే. జనరల్ ఓబీసీ అనేది ఈక్వల్ అయిపోయింది ఇక్కడ. ఎస్సీ వాళ్ళకి 2 lakhs ఇస్తుంది. ఎస్టీ వాళ్ళకి 3,20,000 ఉన్నా కానీ మనకి వస్తుంది ఇక్కడ. సో ఇట్లా మనకి ఇట్లా కట్-ఆఫ్ ఈ విధంగా ఉన్నాయి. ఆర్ఐకైనా బీఎస్కైనా వెటర్నరీకైనా ఇవన్నీ గవర్నమెంట్ కాలేజ్ అనేది. సెంట్రల్ కౌన్సిలింగ్ స్టేట్ కౌన్సిలింగ్ అనేది స్టేట్కి తగ్గుతుంది. నాకు తెలుసు, దాన్ని సపరేట్ వీడియో చెప్తాను నెక్స్ట్ మన వీడియోలో. స్టేట్ కట్-ఆఫ్ ఎట్లా ఉండబోతాయి నెక్స్ట్ వీటన్నిటిలో మనకు చూద్దామండి. ఇట్లా అన్నిట్లలో అసలు బీడీఎస్ వర్సెస్ బిఎంఎస్ వర్సెస్ వెటర్నరీ దీంట్లో ఏ బెటర్. ఇక్కడ మనం జస్ట్ ఎంబీబీఎస్ మిస్ అయ్యి ఉంటే ఈ మూడిట్లో ఏ చేస్తే మనం చాలా బెటర్ అయ్యే అవకాశం ఉందని నేను సపరేట్ వీడియో చేస్తాను.
కట్ ఆఫ్ అనలైజ్ చేసి నెక్స్ట్ మనకు తెలంగాణ స్టేట్ మీద ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్స్ ఎట్లా ఉంటాయో నెక్స్ట్ వీడియో చేస్తాం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఈ ఓన్లీ మన ఎస్టిమేషన్ అనమాట, ఈ కరెక్ట్ కట్ ఆఫ్స్ కాదు. ఇది మన ర్యాంక్స్ అన్నీ 2-3 ఇయర్స్ అనలైజ్ చేసి ఎంత వస్తున్నది ఎస్టిమేట్ చేసి చెప్పిన ర్యాంక్స్ ఇట్లే ఉంటుందని చెప్పలేము మనం. ఎవరైతే లాంగ్ టర్మ్ పోతారో వాళ్ళు వెళ్ళిపోండి. వద్దనుకున్న వాళ్ళతో అన్న ప్లేస్ ప్రయత్నం చేయండి. ఇప్పుడు మిస్ అయితే ఇది వస్తే కట్ ఆఫ్ ఇట్లా చెప్తారు కానీ కాకుండా మిగతా కూడా ప్లేస్ మనకు సెకండ్ ఆప్షన్ ప్లాన్ మీకు ఎక్కువ ఉంటుంది. సో అది ఈరోజు వీడియో.